అయిపోయింది, అంతా అయిపోయింది. చంద్రబాబు జనసేన కథ మళ్ళీ అయిపోయింది. ఇన్ని రోజులు చంద్రబాబును ఏ అపశకునం అయితే వదలబొమ్మాలి వదల అని వెంటాడిందో, ఇప్పుడు అదే అపశకునం మళ్ళా జనసేన పార్టీని చుట్టుముట్టింది. మరి అపశకునంతో ఒక్క పవన్కే దెబ్బ పడుతుందో, లేకుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమినే లేవట్టి ఎత్తేసినట్టు చేస్తుందో తెలియదు. కానీ 3 పార్టీల లీడర్లు ఇదెక్కడి కథరో బాబోయ్ అంటున్నారు. ఏ అపశకునం అయితే ఎదురుపడొద్దని చంద్రబాబు ఇన్నాళ్ళు కోరుకున్నాడో అదే అపశకునం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చి పడ్డది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకి 23 సీట్లే వచ్చాయి కదా. ఇప్పుడు అదే 23 నెంబరు పవన్ కళ్యాణ్ కి ఎన్నికల్లో కేటాయించిండ్రు. అరే అదేంది అట్లెట్లా అంటారా? జనసేనకి ఇచ్చిన అసెంబ్లీ సీట్లు 21, పార్లమెంటు స్థానాలు 2, మొత్తం కూడితే టోటల్ 23. ఇప్పుడు పురాగా క్లారిటీ వచ్చిందా? టోటల్ గా చంద్రబాబు బ్యాచ్ ను 23 నెంబరు పగబట్టి ఎటు తిరిగినా ఏ రకంగా సుక్కలు చూపెడుతున్నదో, మరి ఈ 23 స్థానాల దెబ్బ ఒక్క పవన్ కళ్యాణ్కే పడుతుందో, లేకుంటే అటు బీజేపీకి చంద్రాలకు కూడా ధమ్కి ఇచ్చి మళ్ళా టోటల్ గా 3 పార్టీలకు కలిపి అసెంబ్లీ పార్లమెంట్ సీట్లల్లా 23 వస్తాయో గాని పవన్ కి ఇచ్చిన ఈ 23 సీట్లలో ఇటు తెలుగుదేశము, బీజేపీ, జనసేన కార్యకర్తల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మరి ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ టీడీపీ దగ్గర నుంచి ఇంకిన్ని సీట్లే అడుగుతాడో, లేకుంటే 23 అపశకునం వచ్చిందని ఇంకొన్ని సీట్లు బీజేపీ చంద్రబాబుకే అప్పచెప్తాడో తెలియదు. కానీ చూడబోతుంటే 3 పార్టీలకు సుక్కలే కనబడేటట్టు కొడుతున్నాయి పోండి.